ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వచ్చిన తెలంగాణ నేత వైఎస్ షర్మిల గారు చాలా విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు అంటే తన అన్నగారైన జగన్ గారు నమ్మిన వాళ్ళని ముంచారనో, లేకపోతే నమ్మిన వాళ్ళకి అన్యాయం చేశారనో, ఆయనతో పాటు నడిచిన వాళ్ళకి అంటే రాజకీయంగా ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళకి సరిగా ఆదరణ ఇవ్వలేదనో, అట్లాగే మొదట రాజీనామా చేసిన వాళ్ళకి మంత్రి పదవులు లేదని ఏదో తమాషా ప్రకటనలు చేస్తున్నారు. ఆమె నిజంగా ఈ రాజకీయంగా అసలు నిజంగా సజ్జల గారు అన్నట్లు ఏమాత్రం అవగాహన లేకుండా ఏదోటి మాట్లాడాలి కాబట్టి ఏదో చంద్రబాబు లేకపోతే ఇంకెవరో రాసిచ్చిన పాయింట్లు చదివి ఆవిడ తన పరువు తాను తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు నడిచిన దాదాపు అందరికీ, అంటే మొదట 16-17 మంది వచ్చారు కదా ఆంధ్రా నుంచి, ఎమ్మెల్యేలు రిజైన్ చేసిన వాళ్ళు కానీ, ఆ తర్వాత మరికొందరు అనర్హత వేటుకు గురైన వారు కానీ ఆయన కోసం నిలబడి వాళ్ళందరికీ ఏదో రకంగా ఆయన న్యాయం చేశారు. ఉదాహరణకి మనం చూసాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు, అయినప్పుడు కూడా మంత్రిని చేసి అట్లాగే ఆ తర్వాత ఎంపీని చేశారు. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు మంత్రిని చేశారు, ఆ తర్వాత ఎంపీని చేశారు. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, ఆయన కూడా అనర్హత వేటుకు గురైన వాళ్ళలో ఒకడు కదా, ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. కొడాలి నాని గారు, పేరు నాని గారు, వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే క్యాబినెట్ హోదా కలిగిన పదవులు ఇచ్చారు. ఉదాహరణకి ప్రసాదరాజు గారు, అలాగే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే విప్పుగా ఇప్పుడున్నటువంటి కొరముట్ల శ్రీనివాసులు గారు, ఉదయ్ భాను గారు, ఇలా ఒకరేమిటి అనేక మందికి ఆయన న్యాయం చేస్తూ వచ్చారు. అనేక మంది పదవులు కూడా ఇచ్చారు. మరి ఆ విషయాలు ఏమి తెలియకుండా ఏమి జరగలేదన్నట్లుగా మాట్లాడతాం. నిజంగా అట్లా జరిగితే వాళ్ళు ఊరుకునేవాళ్ళు, ఈ పాటికి ఎంత గందరగోళం అయ్యేది. కాబట్టి ఖచ్చితంగా నమ్మిన వారిని ఆదరించుకుంటూ నమ్మిన వారిని తనతో పాటు తీసుకెళ్తున్నది జగన్ అయితే, ఇక్కడ తెలంగాణలో తనను నమ్ముకుని వైఎస్ఆర్టీపీలో చేరినటువంటి వాళ్ళని గాలికి వదిలేసి పూర్తిగా వాళ్ళని ఏమంటాము వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి వాళ్ళని ఆర్థిక నష్టాలకు గురి చేసి తెలంగాణ నుంచి వెళ్ళిపోయి ఏపీలో పెత్తనం చేస్తానంటూ బయలుదేరిన షర్మిల గారే నిజానికి ఆమె తన పార్టీ వారిని నిన్న ముంచినట్లు. ఇప్పుడు సమస్య ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని నిజంగా ఏమైనా కాస్త ముందుకు తీసుకెళ్తారా లేక మరింత ముంచుతారా అన్నదే సమస్య. అలాగే షర్మిల గారిని ఎలా ముంచాలా అని ఈ రాజకీయంగా ఎలా వాడుకుని ఆ తర్వాత ఎట్లా వదిలేయాలన్నది తెలుగుదేశం పార్టీ కానీ, ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు వ్యూహాలు పన్నుతారు. ఆ వ్యూహాల్లో ఆమె చిక్కుకుని ఇప్పుడైతే తెలియదు కానీ ఆ తర్వాత విలవల్లాడే పరిస్థితి కూడా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. దీని అంతటికీ కారణం కొందరు చెప్పేదాని ప్రకారం ఆమె భర్త అనిల్ గారు ఇవన్నీ కూడా అంటే ఆయన ఆశించిన రీతిలో జగన్ గారు డిమాండ్లు సాధ్యం కాని డిమాండ్లని పెట్టి వాటిని ఆ కోరికలకి ఆయన అంగీకరించలేదు కాబట్టి ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే అభిప్రాయం కూడా సర్వత్రా వచ్చింది. కొండా రాఘవరెడ్డి గారు లాంటి ఆ పార్టీ తెలంగాణ నేతలు ఈ విషయాన్ని చాలా గట్టిగా స్పష్టంగా చెబుతున్నారు. షర్మిల మనస్తత్వాన్ని, షర్మిల విషపూరిత ఆలోచనలు కూడా వారు చెబుతున్న తీరు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి షర్మిల గారు చెప్పే ఈ ఎవరు నిండా ముంచారు ఇట్లాంటి మాటలు వాడటం ఆవిడకి అప్రదిష్ట. ఎందుకంటే తెలంగాణలో అందరినీ నట్టాట వదిలేసి వచ్చి ఇప్పుడు ఏపీలో ఏదో ఉద్ధరిస్తారని చెబితే వినటానికి జనం నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే టైంలో జగన్ గారు చేసిన దాన్ని మర్చిపోవాలని కూడా ఆవిడ అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఆయన దాదాపు ఎక్కడన్నా ఒకటి ఇద్దరికి ఇంకా చేయలేకపోయారేమో తప్ప దాదాపు అందరినీ సర్దుబాటు చేసుకుంటూ అందరికీ పదవులు ఇస్తూ ఏదో రూపంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, కొద్దిగా ఆలస్యంగానే పదవి ఇచ్చారు. రోజా గారు ఉన్నారు, పదవి ఇచ్చారు. ఇలా ఒకళ్ళేమిటి ఆయన మొదటి నుంచి తనతోటి ఉన్న వాళ్ళందరినీ సేల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలా మిథున్ రెడ్డి గారు, ఇలా వీళ్ళందరినీ ఆదరించుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న జగన్ గారి మీద పిచ్చి ఆరోపణలు చేస్తే షర్మిల గారికే అది అప్రతిష్ట తప్ప ఇంకోటి కాదు.